హాయ్ ఫ్రెండ్స్, తిన్నరా మై మరచి, తిన్నరా మై మరచి. ఉలవల విలువలను తెలుసుకోవడం. గుడ్ ఫుడ్ లోపల తినరా మై మరచి, తినరా మై మరచి, ఉలవల విలువ తెలుసుకోరా ఉలవల విలువ. తినరా మై మరచి ఉలవలు, తినరా మై మరచి ఉలవలు, తెలుసుకోరా ఉలవల విలువలు, తెలుసుకోరా ఉలవల విలువ. ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. ఉలవచారు తాగి ఉద్యోగి గుర్రమై, దౌడు తీసే లద్దె తానే వేసే, గుర్రముండి ఉండి కుర్చీపైకెక్కరా, విశ్వదాభిరామ వినురవేమబ్బా. ఈ పద్యం ఎప్పుడు వినలేదు ఫ్రెండ్స్ నేను. చూడండి. ఉలవచారు తాగి ఉద్యోగి గుర్రమై, దౌడు తీసే లద్దె తానే వేసే, గుర్రండియుండి కుర్చీపైకెక్కెరా, విశ్వదాభిరామ వినురవేమ. దేవులపల్లి కృష్ణశాస్త్రి అభినవ వేమన పద్యాలలోనిది సరదా పద్యం అంట. ఫన్నీగా వాడాడట. ఉలవ గుగ్గిళ్ళు తింటే గుర్రం పరిగెడుతుంది, కానీ ఉలవచారు తాగితే ఉద్యోగమే గుర్రమై దౌడిసేసి లద్దె తానే వేస్తాడని, కుర్చీని ఆక్రమిస్తాడని, సంఘంలో అరాచకాన్ని వెక్కిరిస్తాడు అని కృష్ణశాస్త్రి గారు మనకు వివరించి చెప్పాడు ఫ్రెండ్స్. గుర్రాలకు ఆహారం కాబట్టి ఉలవల్ని హార్స్ గ్రామ్స్ అంటాం కదా, మనం ఇంగ్లీష్లో ఏమంటాం, హార్స్ గ్రామ్స్. గుర్రాలకే కాదు మనుషులకు ఈ ఉలవలే అశ్వశక్తినిస్తాయి. నవధాన్యాల్లో ఒకటైనటువంటి ఉలవలు మనిషి నాగరికత నేర్చిన నాటి నుండి ప్రధానమైన ఆహార ద్రవ్యంగానే ఉన్నాయి. గుండెకు బలాన్నిస్తాయి, రుచికరము, ఆలస్యంగా అరుగుతాయి, స్థూలకాయాన్ని మరియు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తాయి, శరీరంలో వచ్చే కంతులు వాపుల్ని కరిగిస్తాయి, వాతాన్ని, కఫాన్ని, దగ్గును, జలుబును, ఆయాసాన్ని కూడా తగ్గిస్తాయి. షుగర్ రోగులకు మంచివి, కానీ కొద్దిగా వేడి చేస్తాయి. ఏదైనా అంతే కదా, ఏదైనా అతిగా తింటే అనర్థదాయకం కాబట్టి మనం తినే కాడికి ఉలవలకు వగరు, తీపి రుచులు ఉంటాయి కాబట్టి ఉలవ గుగ్గిళ్ళు తింటే ఈ రెండు రుచులు మాత్రమే శరీరానికి అందుతాయి. అదే ఉలవచారు కాచుకుంటే అందులో వగరుతో పాటు పులుపు ఉంటుంది కాబట్టి తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది కదా. చాలామంది ఉలవలను ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు చేసుకుంటారు. గుగ్గిళ్ళు అంటే గవ్వే సొండెలు. కొద్దిమంది ఏమో ఉలవలను కొంచెం లైట్గా వేయించి దాన్ని పొడి చేసుకొని ఉలవచారు చేసుకుంటారు. అవసరం అనుకుంటే నిమ్మరసం పిండుకుంటారు, లేకపోతే కొంచెం చింతపులుపు పోసుకుంటారు, లేకపోతే ఉట్టిగానే చేసుకొని కూడా తాగుతారు ఫ్రెండ్స్. ఇవన్నీ తింటే కూడా మనకి ఇన్ని లాభాలు ఉంటాయి. ఇక ఉలువ పకోడి అయితే ఈ ఉలువలను ఏం చేస్తారంటే ఒకరోజు 4-6 గంటలు నానబెట్టి దాన్ని కొంచెం మిక్సీలో కానీ రుబ్బు రోల్లో కానీ చేసి అందులో అల్లము, వెల్లుల్లి, సైంధవ లవణము, ఇవన్నిటిని, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, ఇవన్నీ దాంట్లో ఏంటంటే మనకు మామూలుగా శనగపప్పు, మినప్పప్పు పకోడీలు ఎలా చేస్తామో అలానే ఈ ఉలువ పకోడీని కూడా మనము కొంచెము డ్రైగా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. కాకపోతే అప్పుడప్పుడు తినాలి. ఈ డీప్ ఫ్రై మన శరీరానికి అంత మంచిది కాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి అప్పుడప్పుడు తినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.